తినే ఉంటుందని మీరనుకుంటే సరిపోతుందా? నా ఇంట్లో నన్నే అతిథిని చేస్తున్నారు. మీరు మాత్రం 3 పుట్ల మెక్కుతున్నారు. ఆకలిస్తే తినడం తప్ప అత్తయ్య? తప్ప అని నన్ను అడుగుతున్నావు. తప్పు కాకుండా ఎలా ఉంటుంది? మరి మీరు తినేస్తే నేనేం తినాలి? అంటే తినడానికి చాలా ఉంది, ఇంకా చాలా మంది తినొచ్చు అత్తయ్య. అంటే మీరు తిన్నాకే నేను తినాలా? మీ అమ్మ కూతురులు తిన్నాక చివరికి 4 మెతుకులు మిగిలితే అవి తినమంటారా? మణిమ్మగారు, మేమలా ఎందుకు అనుకుంటాం? ఇప్పుడు గొడవెందుకు? మీరే తినండి. తినే తిండి దగ్గర కూడా మీరు గొడవ చేస్తారు అనుకోలేదు. నోర్మోయ్! ఎవరే గొడవ చేసింది? ఎవరో? నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది మీరు. చూరుని పట్టుకుని వేళ్లాడుతున్న దయ్యాల్లా మీరు నా కొంపను పట్టుకుని ఊగుతూ నన్ను గొడవ పడుతున్నా ఉంటున్నారా? అసలు గొడవ అంటే ఎలా ఉంటుందో రుచి చూపించమంటారా? ఇది గొడవంటే. ఇప్పుడు మొదలవుతుంది గొడవ. అమ్మా, గొడవద్దు, ఏమొద్దు. ప్రవళిక, ఇప్పుడు అన్నం తినకపోతే మనమేం చావంలే. ముందు వెళ్దాం పదా. అది కాదమ్మా, ఇప్పుడు మనమేమన్నామని ఈమె గొడవకి దిగింది. వద్దమ్మా, నా మాట విను. మనం వెళ్దాం పదా. మణి, తినే అన్నం దగ్గర ఎవరైనా గొడవ పడతారా? చచా, ఎంత పని చేసావు! అరే, రాత్రివేళ ఇంటి ముందుకు వచ్చి అమ్మ అన్నం అంటేనే వాళ్ళను ఉత్తగా పంపించాం. ఒక ముద్ద పెట్టేను పంపిస్తాం. అలాంటిది నీ కోడలు తల్లి చెల్లిని అన్నం ముందు కూర్చున్న వాళ్ళని వెళ్ళిపోయేలా చేసావు. ఇది నీకు ధర్మం అనిపించిందా? అసలే నేను టెన్షన్ పడుతున్నాన్రా మొగుడా అంటే. రెండో హత్య కూడా నువ్వే చేశావు కదా అన్నాడంటే ఆవిడో. ఇప్పుడు మీ వాళ్ళకం చూస్తుంటే అలాగే ఉంది చిత్రకారులు. ఆ మంజు వచ్చి మా అమ్మ మా చెల్లి ఎక్కడా అంటే ఏం సమాధానం చెప్తావు? వాళ్ళ చిన్నపిల్లల తప్పిపోవడానికి, లేకపోతే పిచ్చిలేసి ఊరి మీద పడిపోతున్నారా నన్ను అడగడానికి? ఇదేమైనా హాస్టలా? నేనేమన్నా వాడిన్నా అదొచ్చి నన్ను అడగడానికి? మామయ్య, భోంచేశారా? మేము తిన్నామమ్మా. సరే మామయ్య.